బాగున్నారా? బాబా. సో మహిళలు, మా కర్నూలు మహిళలు, వాళ్ళకు ఒక చరిత్ర, వాళ్ళు ఎంత గొప్పగా అందరికీ తెలుసు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాట్లాడుకుంటది కాబట్టి ఈ రోజు మా ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది కర్నూలుకి. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అండ్ ప్రేక్షకులకి హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. చలికాలం మనం సరిపెట్టకుండా వేస్తాం ఊల్. ఎక్కడైనా ప్రేమని పంచాలంటే రావాలి కర్నూలు. ఈ కర్నూలు మహిళలు ఎక్కడైనా చేస్తారు హల్చల్. వీళ్ళ మనసు చల్లని హిమాచల్. అందుకే మనం కర్నూలు మహిళలకి వెల్కమ్ చెప్తూ మన షో స్టార్ట్ చేస్తున్నాం. అరే జీవితం లేదని అసంతృప్తిగా మిగిలిందంటే అది ఇదేరా, అది ఏది? ఆ క్వశ్చన్ కి వెరైటీగా ఆన్సర్ చేయండి. మా ఆయన కరెక్ట్ టయానికి సినిమాకి పిలుచుకపోవాలని. ఏ టైం కి? సినిమా స్టార్ట్ అయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత పిలుచుకెళ్తాడు. అవునా? అది బేసికలీ మీ వల్ల లేట్ అవుతుంది. మీరు 6 గంటలకు షో అంటే 3 గంటలకు మేకప్ వేయడం స్టార్ట్ చేస్తారు. మీ లేట్ వల్లదే. చెప్పడమ్మా. అంత వర్క్ అంతా నేను ఇంట్లో నేనే చేసి క్రెడిట్ మొత్తం మా వారికి ఇచ్చినప్పుడు మా పిల్లలు అప్పుడు అనిపిస్తుందండి. అబ్బా, ఇవాళ రేపు మహిళలు కూడా చేస్తారు ఇంట్లో పనులు. ఆడవాళ్ళు మీకు జవహర్ల ప్రోగ్రామ్ కి రాకపోతే సంతృప్తిగా ఉండదు. కానీ వచ్చారు కదా. టీవీలో చూసినప్పుడు ఇప్పుడు రియల్ గా చూసినప్పుడు ఏంటి డిఫరెన్స్? మనం ఏదన్నా తింటే అనుభవం గాని చూస్తే అనుభవం కాదుగా. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. నాకు పాటలంటే చాలా ఇష్టం. పాటలంటే బాగా ఇష్టం అన్నట్టు వాళ్ళు పాటలు పాడాలి. అది రేటి డ్రెస్ మేమిస్తే బెదిరేటి లొక్కు మీరిస్తే దడా మీకు దడా, హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడా మీకు దడా. ఆ సాహసానికి మేము ఇస్తున్నాం వరల్డ్ కప్పు. రామ్మా ఇక్కడికి రామ్మా. అండ్ ఈటీవీ వరల్డ్ కప్ గోస్ టు అది రేటి డ్రెస్ మీరేస్తే. క్రేజీ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా మనం ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ లో వరల్డ్ బ్యూటీస్ రాబోతున్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్. మీరే మాట్లాడండి. అమ్మా మీ పేరు? నా పేరు దీప అండి. దీప గారు, ఏంటండి డాన్స్ ఇంత ఎనర్జీకి కారణం ఏంటి? ఎందుకంటే రవి షైన్, దీప షైన్, ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. రవి షైన్, దీప షైన్, పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? విజయ అండి. విజయ్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పక్కన ఆవిడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా నవ్వుతుందో. మేడం చెప్పండి మేడం, మీరు ఫిల్మ్ నగర్ నుంచి పారిపోయేసి వచ్చారు కదా? నిజం చెప్పండి. అక్కడ నుంచి మీ ఆయన లాక్కుని వచ్చేసాడు. వంటింట్లో నుంచి పారిపోయి. వంటింట్లో నుంచా? ఆడవాళ్ళ సామ్రాజ్యం నుంచేనండి. వంటిల్లు కాదు, ఆడవాళ్ళ సామ్రాజ్యం అది. మేడం మీ పేరు? వీణా. వీణా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నిజంగా ఇప్పుడు కూడా ఫిల్మ్ నగర్ కు వస్తే మీరు హీరోయిన్ అయిపోతారండి. థ్యాంక్ యూ. అది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? రాధిక అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నన్ను వచ్చి శ్రవంతి. శ్రవంతి ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్ ఏంటి స్టడీ. ఫ్యూచర్ ప్లాన్స్? టీచర్ కావాలి. మేడం మీ పేరు? సౌజన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ లో వెనకాల బుడగలు ఉన్నాయి, ఎదురుగా 2 రింగ్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్, ఇంకొకటి పర్పుల్. పర్పుల్ ఏమో మీది, అటు వెళ్ళాలి. మీరు క్రాస్ కి వెళ్ళాలి. నేను 3, 2, 1 అంటాను. ఒక బుడగ తీసుకోండి, 4 హెడ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి వీప్ మీద పెట్టుకుని ఆ బెలూన్ ని చేతులు మెలేసుకుని ఆ బెలూన్ ని పగలగొట్టి ఫాస్ట్ గా నా వైపు వచ్చి నాకు హైఫై ఇస్తే వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా, ఆ టీమ్ నే క్వశ్చన్ అడుగుతా. గాట్ ఇట్? 3, 2, 1 గో. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా. రింగ్ లో నించాలమ్మా టీచర్ అమ్మా. పాయ్ రింగ్ లోనే లేవు నువ్వు. ఏమో అవుతుందాడా?
వద్దు వద్దు మెల్ల మీరే గెలిచి చాలా సేపు కష్టపడ్డారు, అయినా జెన్యూన్ గా ఆడారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆడారు. టీచర్ అమ్మా, నువ్వు పొద్దున పిల్లలకి చెప్పాలి, పిల్లలకి అందరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్, నువ్వే రూల్ బయట ఉన్నావు ఎందుకమ్మా? కనపడలేదు తనకు రింగ్ చూడాలమ్మా ఇట్లా, అంటే బెలూన్ కింద పడుతుందని. ఓ బెలూన్ కింద పడుతుందా? మీరు రింగ్ లో నిల్చున్నారు. క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరో కవలలుగా అంటే ట్విన్స్ గా చేసిన తెలుగు సినిమాలు ఏవైనా 4 చెప్పండి. అందులో హలో బ్రదర్, హలో బ్రదర్, సూర్యాది బ్రదర్స్, బ్రదర్స్, వెరీ గుడ్. జీన్స్ జీన్స్, ఎస్ జీన్స్, ఎస్. లాస్ట్ అఖండ. రైట్ ఆన్సర్. 2 పాయింట్ గెలవాలి మీరు ఖచ్చితంగా. 3, 2, 1 గో. బ్యాక్ బ్యాక్. అమ్మా మన షో అర్ధగంట అయిందా ఇవాళ? అమ్మా పొద్దున వేరు, సాయంత్రం అయింది, చీకటి అయ్యే లోపల వచ్చే మీరు వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మన తెలుగు సినిమా హీరోలు పంచకట్టులో కనిపించిన సినిమాలు 5 చెప్పాలి. రెడీ? పెదరాయుడు, సూర్యవంశము, పెద్దరాయుడు, సూర్యవంశం, పెద్దన్నయ్య, పెద్దన్నయ్య, భరత్ అనే నేను, భరత్ అనే నేను పంచకట్ట కడతాడు, కడతాడు. అవును, ఒక సీన్ లో కడతాడు. స్కంద 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 కట్టాడు. పాయింట్ వచ్చింది. మూడో పాయింట్ కోసం జాగ్రత్త. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. 3, 2, 1 గో. ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా. అమ్మ మెల్లగా. ఇద్దరు కూడా బుడగా ఏదో విధంగా పగలగొట్టారు, కానీ మీరు రింగ్ బయట ఎందుకున్నారు? అయితే ఒక లెగ్గే పోయినట్టు. నా ఫ్రెండ్ ఉంది కదా, నేను ఎందుకు లేను కూడా ఉద్దేశం. వీళ్ళు మాత్రం రింగ్ లో ఉండి కొట్టారు కాబట్టి ఎస్. క్వశ్చన్ అడుగుతున్నా. సో క్వశ్చన్ ఏంటంటే, మెగా ఫ్యామిలీ హీరోల్లో 4 మెంబర్స్ హీరోస్ లో ఎవరన్నా 4 మెంబర్స్ హీరోస్ లో వాళ్ళ సినిమాలో ఐటమ్ సాంగ్స్ పాడండి. ఒక 4 పాడండి. అల్లు అర్జున్, సమంత, ఊ అంటావా మామ, ఊ అంటావా, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. టైమ్ అప్. వాళ్ళు చెప్పిన పాట కాకుండా ఏమైనా 4 పాటలు ఐటమ్ సాంగ్స్ చెప్పండి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐటమ్. రామ్ చరణ్, చిరంజీవి. ఏంటది? బంగారు కోడి పెట్ట Yes. వచ్చనండి. Yes. హే పాపా, హే పాపా, హే పాపా. రెండోది చిరంజీవి. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు. నిన్ను చూస్తే పట్టేస్తుంది. వద్దు, నువ్వు ఎక్కువ ట్రై చేయ. రెండోది వచ్చింది. మూడోది ఫాస్ట్. అంటే అమలాపురం, ఊ అంటే ఊహాపురం, ఏ అంటే ఇచ్చాపురం, గొలబెట్టి రాజన్. 3 వచ్చినాయి, ఇంకొకటి రావాలా ఫాస్ట్ గా. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. సో ఇక్కడ నేను 4 అడిగా, మీరు 1 చెప్పారు. నేను 4 అడిగా కానీ 3 చెప్పారు, కాబట్టి రౌండ్ విన్నర్. ఇదంతా నేనెళ్తుంటా. సో అద్భుతంగా ఆడి 3 పాయింట్లో 2 పాయింట్లు గెలుచుకొని ఫస్ట్ పాయింట్ ఓడిపోయారు. ఏమైతుందో అనుకున్నా, కానీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు, గెలుచుకున్నారు 3,000 రూపాయలు. రాయుడు, పేదరాయుడు.
కర్నూలులో ఉన్నాం. రెండో రౌండ్ ఏంటంటే ఇట్లా ఈ ఓవర్ యాక్షన్ అంతా చేయాలన్నమాట. నేను ఓవర్ యాక్షన్ లో ఒక డైలాగ్ చెప్తా, ఆ ఓవర్ యాక్షన్ మీరు తీసుకుని ఓవర్ యాక్షన్ ఆ డైలాగ్ చెప్పాలన్నమాట. ఎవరైతే ఓవర్ యాక్షన్ గా నేను చెప్పిన డైలాగ్ ఓవర్ యాక్షన్ గా మీరు నాకు చెప్పి అప్పగిస్తారో వాళ్ళకి నేను ఓవర్ యాక్షన్ గా డబ్బులు ఇచ్చేస్తా. డైలాగ్ ఏంటంటే ఫస్ట్ ఆపరా 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 ఆపరా, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేని నువ్వు నా తీర్పుకే ఎదురిస్తావా? ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా. రేయ్ తీరా బండి. అంతే, ఇదే డైలాగ్ ని మీరు చెప్పాలి. ఇది మీ కండువా. ఆపరా ఆపరా ఆపరా. నువ్వు ఆర్తిస్తున్నావా ఆపరా అంటున్నావా అర్థం కావట్లేదు. ఆపరా 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 కాదు, ఆపరా ఆపరా అట్లా పెట్టాలి. కూసో, ఫస్ట్ కూర్చొని ఆపరా అని చెప్పు. రెడీ యాక్షన్. ఆపరా ఆపరా ఆపరా. డైలాగ్ నా డైలాగ్ కళ్ళలోకి చూసి నన్ను అడవలేని నువ్వు నాకే ఎదురు చెప్తావా నువ్వు? డైలాగ్ చెప్పే మధ్యలో ఇదేంది నన్ను ఎందుకు చూస్తున్నావు? అన్నిటికీ ఒక అప్రూవల్ తీసుకుంటున్నావు ఇడ. మళ్ళీ లేచి తను ఇప్పుడు డైలాగ్ చెప్పు. నా కళ్ళలోకి చూసి నువ్వు నన్ను నిలబడలేని నువ్వు నాకే ఎదురు చెప్తావా? ఈ ప్రాణాలు తీస్తా. తీరా బండి, కట్టరా తాళి. క్యాబ్ బుక్ చేసిరా కైళ్ళు. తీరా బండి కట్టరా తాళి. లెట్స్ వెల్కమ్ ది రెండో ఓవర్ యాక్టింగ్ పార్టిసిపేట్. ఆపరా, నా కళ్ళల్లోకి సూటిగా చూసి భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా? ఒరే నీతి లేని కుక్క, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కెందుకు వచ్చింది, పీక్ ఎందుకు వచ్చిందమ్మా? వచ్చిన దగ్గర నుంచి కూర్చొని మొత్తం అప్ప చెప్పినావు. పేరు అనేదేవాడు, నిల్చునేదేవాడు, ఆపరా అనేదేవాడు. అన్న ఒకటి వస్తే ఒకటి రావడం లేదన్నా. ఒకటి వస్తే ఒకటి రావడం లేదా? పెద్ద సమస్య. సరే మొక్కే కదా అప్ప, చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్న. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, అట్లా రావచ్చు. వెరీ గుడ్, మంచి క్లారిటీ ఉందమ్మా. రెండో ఓవర్ యాక్టింగ్ పేషెంట్ ఇలా వేసింది. మూడో పేషెంట్ ప్రవేశపెట్టండి రా. ఆపరా ఆపరా. ఆపలేడంట, పోతూనే ఉన్నాడు. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఏది నీ పీకగా వస్తేస్తా. గ్లూకోజ్ బాటిల్ లేబడి. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి ఎక్కువ మాట మాట్లాడితే నీ నాలుక కోస్తా. నా కళ్ళలోకి చూసి సూటిగా మాట్లాడలేని నువ్వు నా మాటకే ఎదురిస్తావా? ప్రాణం తీస్తా. తీయరా బండి, కట్టరా తాళి. ఫస్ట్ టైం కర్నూలు మహిళ ఇంత పౌరుషంగా చెప్పడం బా. Three, 2, 1, music. నువ్వు తిప్పుకోవడంలో టైం సరిపోయింది. దండం ఎప్పుడు పెడతావు? నీ ప్రజలందరూ దండం పెడుతుంటే నువ్వు దండం పెట్టి పాపం ఫీల్ అవుతారు అందరు. ఆపరా ఆపరా ఆపరా. ఆ పరా 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 కాదు, ఆపరా ఆపరా ఆపరా. ఆపరా. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలుక చేరేస్తా. అవునా? నా కళ్ళలోకి చూడలేని నువ్వు. భోజనానికి బిర్యానీ తెచ్చిరట, ఏమని చెప్పాలనా? పెళ్లి కొడుకు వెయిటింగ్, ఏమని చెప్పనా? వద్దులే. వద్దా అక్క? ఈమెకి డైలాగ్ కొంచెం కష్టం అవుతుందండి, జర హెల్ప్ తీరా. పీక్ చెప్పినట్టు నువ్వు బయలుదేరి వస్తాడు అడిగి.
నేను వెనకాల నుంచి చెప్తుంటాను, మీరు ధైర్యంగా చెప్పండి. రెడీ, కూతు కనబడద్దు నువ్వు. ఆపురా ఆపురా ఆపురా, అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నేలక చీరేస్తా. నా కళ్ళలోకి చూడలేని నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా? తన్ను 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 తీయరా తన్ను బండి, అని. తట్టారా తాళి. నేనున్నా కదా, ఎలా తన్నా? ఏ పక్కన తంతలే. బాగా చెప్తావు. తీరా బండి. ఆటో రెడీ ఉంది మేడం బయట, బయలుదేరు. అందరు బాగా చెప్పారు. ఇట్లా అంటే అందరు నన్ను కొడతారు కాబట్టి చెప్పిన వాళ్ళు ఓకే. సో ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు విన్నారు, ఎవరికి డబ్బులు ఎవరైతే చెప్పారో అందరు రండి, ముందుకు రండి. అందరు డైలాగ్ బాగానే ట్రై చేశారు, మీరు తప్ప. అంటే ఆపరా ఆపరా తప్ప ఏం రాలేదు. కాబట్టి ఎవరు పూర్తిగా చెప్పారు, ఎవరు ఆ స్టైల్లో చెప్పారు, ఆ విన్నర్ కి మాత్రం 1000 రూపీస్ అండ్ కంగ్రాచులేషన్. కానీ ఆ విన్నర్ కాకపోయినా ఆవిడ కొంచెం ఆ డైలాగ్ కంప్లీట్ చేశారు, సింగిల్ టేక్ లో టకటకటకటగా చెప్పేశారు. వాళ్ళకి మాత్రం 600 రూపీస్. మరి సెకండ్ ప్రైజ్ ఎంత కాదు, కానీ డైలాగ్ ట్రై చేశారు. ట్రై చేసి కొంతవరకు చెప్పారు. అందరిని నవ్వించిన వాళ్ళకి 500 రూపీస్. అందరిని నవ్వించారు, డైలాగ్ చెప్పడానికి ట్రై చేశారు, కూర్చున్నారు, కూర్చుందన్నారు, అందరికి వచ్చారు. వాళ్ళకు కూడా 500 రూపీస్. కానీ ఏం చేయకపోయినా ఎవరైతే చెప్పట్లేదో వాళ్ళకి వచ్చి ధైర్యం ఇస్తుంది చూడండి. అది నాకు బాగా నచ్చింది. అంటే నాకు రాదు కానీ నేను పోయి ధైర్యం ఇస్తా అని బయలుదేరింది. ఆవిడికి మాత్రం 200 రూపీస్. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. కర్నూలులో ఉన్నాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి నాకు పార్టిసిపెంట్స్ కావాలి. ఎవరైతే బాగా పరిగెట్టగలుగుతారో, గేమ్స్ బాగా ఆడగలుగుతారో వాళ్ళే కావాలా. ఎవరైతే ఇట్లా పడగిప్పి డాన్స్ చేస్తారో, నాగిన్ డాన్స్ చేస్తారో, బాగా చేస్తారో వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్ వేసుకో బాబాయ్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నా గెట్టి సాలగాడ నా గెట్టి పనిరో నావగట్టి సేలగాడ నా గెట్టి పనిరో నా గెట్టి సాలగాడ నా గెట్టి పనిరో నావగట్టి సేలగాడ నా గెట్టి పని. వీటితో నేనేం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఇగో ఇట్లా పెట్టాలి, దీని మీద బాల్ ఎత్తేసి పక్ అని కొట్టారు అనుకో, అవతల వాళ్ళు ఈ జాలితోని ఆ బాల్ ని పట్టాలన్నమాట. టీమ్ లో ఒకరు బాల్ ని కొడతారు, టీమ్ లో ఇంకొకరు జాలిలో పడతారు. ఆ జాలను తీసి ఇంకో బౌల్ లో వేస్తారు. జాల్లో పడిన బాల్ అన్ని కౌంట్ చేస్తాయి. ఎవరైతే ఎక్కువ జాల్లో వేస్తారో బాల్ వాళ్ళే విన్నారు. సో ఫస్ట్ మీరు చాలా డీసెంట్ గా, నీట్ గా, క్యూట్ గా ఉన్నారు కాబట్టి మీతోనే స్టార్ట్. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Time up. టోటల్ గా మీరు వేసిన బౌల్స్ నెట్ లో 1, 2, 3, 4, 5,
6 విచ్ ఇస్ ద ఫెంటాస్టిక్ స్కోర్. మీరు తప్ప ఎవరు వేయలేదు అలా. చాలా బాగా ఆడారు, బాగా కొట్టారు కూడా. వెరీ వెరీ వెల్ ప్లేడ్. ఇప్పుడు మీ టార్గెట్ 7. నాకు ప్రెసిడెంట్ గారిని చూస్తే ఎందుకో తగ్గేదలే. అది టేక్ ఎ పొజిషన్. 3, 2, 1. Your target is 7. Go for it. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. Five, 4, 3, 2, 1. టోటల్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8. Round winner. రౌండ్ విన్ అయినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. కంగ్రాచులేషన్. సో ఈ రోజు కర్నూలులో సూపర్ ఎపిసోడ్, బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా, అదనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు జోహార్లు.